మరి ఇప్పుడు బీజేపీని మీ అధినేత చాలా వరకు కన్విన్స్ చేసి పొత్తులోకి తీసుకొస్తున్నట్టుగా అయితే అందరికీ అనిపిస్తోంది. మరి అదైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే అనిపిస్తోంది, ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేయలేదు కాబట్టి ఏపీకి సంబంధించి లోక్సభ అభ్యర్థుల్ని. సో మరి దీనికి సంబంధించి మీకు ఇదే కేవలం మీకు ఎక్కువ స్థానాలు ఇవ్వకపోవడానికి కారణం అనుకుంటున్నారా? ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో అలయన్స్ రావడం మూలంగా ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అవసరాలు కూడా సకాలంలో తీరుతాయన్నది ఒక ఇంప్రెషన్ మా సైడ్ నుంచి. రెండోది, బీజేపీకి కూడా ఇప్పుడప్పుడే తను సొంతంగా సొంతగా ఆ ఏపీలో గ్రో అవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఈ పొత్తుని ఇదే అవకాశంగా తీసుకొని ఇప్పుడు సీట్లు అవే ఓకే ఆదాయం పెంచుకుంటే బీజేపీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇంకొంచెం వాళ్ళకి స్పేస్ దొరికినట్లు అవుతుంది. కాబట్టి ఇది బీజేపీ సైడ్ నుంచి ఉండే పాజిటివ్ వ్యూ. అలాగే బీజేపీ ఇప్పుడు మనతో ఉండడం వల్ల మనకు లాభమా నష్టమా అంటే కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత అనేది డెఫినెట్ గా లాభమే. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రభుత్వం గురించి కాదండి అరుణ గారు, ప్రభుత్వం గురించి కాదు, మీ పార్టీకి నష్టం కదా, కాదంటారా? లేదండి, ఇప్పుడు లేదండి, ఎందుకంటే మేము క్లియర్ గా మా అధ్యక్షుల వారు క్లియర్ గా వ్యూ చెప్తున్నారు, ఓపెన్ గానే చెప్తున్నారు. ఇందాక హనుమంతరెడ్డి అన్న గారు వాళ్ళకి ఇలాగ తెలుగు అర్థం కాదు కాబట్టి, వాళ్ళకు తెలుగులు బట్టి తెలుగు కాబట్టి వాళ్ళకి భావజాలం అనేది అర్థం కాదు, అందుకే ఆయన చెప్పిన తర్వాత మాట్లాడుతాను ఆ విషయం గురించి. ఇప్పుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు బీజేపీతో సీట్ల షేరింగ్ వల్ల మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, 3 పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంటాయి, 3 పార్టీలు ఇష్ట ప్రకారమే రాష్ట్రంలో ఏదైనా సరే ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి మేము కూడా కొంత మా నాయకత్వం కూడా కొంత స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉమ్మడిగా వెళ్తే, సింగిల్ గా పోరాటం చేస్తే ఏంటంటే ఇప్పుడు చూస్తున్న ఈ క్రిమినల్ పాలిటిక్స్ లో ఆల్మోస్ట్ అభ్యర్థుల్ని కాపాడుకోవడం అనేది ఒక సమస్యగా ఏర్పడితే ధన రాజకీయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లుగా దాచిపెట్టినటువంటి మద్యం మీద, ఇసుక మీద పెట్టినవన్నీ అక్కడ గోడల్లో మూలుగుతున్న డబ్బులంతా రేపు ఎలక్షన్ కి బయటకు వస్తాయి. కాబట్టి వాటన్నింటినీ తట్టుకోవడం, సింగిల్ గా వెళ్తే చిన్న స్థాయి నాయకుల్ని ఎంకరేజ్ చేస్తూ పార్టీ స్థాపించి విలువల ప్రకారం నడుపుతున్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఈ పొత్తులో వెళ్లడం మూలంగానే కొంతవరకు పార్టీని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, నాయకత్వాన్ని అసెంబ్లీకి పంపొచ్చు, ప్రజల నమ్మకాన్ని చూరగొనొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది ఏంటంటే, మీరు గెలిచారా, మీరు చేశారా, 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు, ఒక్క అభ్యర్థి ఉంటే అతను కూడా నిలబెట్టుకోలేకపోయారు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మళ్ళీ సింగిల్ గా వెళ్తే కొంత సీట్ అయితే తీసుకుంటాం, కానీ అధికారంలోకి అయితే రాము. కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళు స్ట్రగుల్, మళ్ళీ ఫైటింగ్. ఇందులో ఎంతమంది నిలవగలుగుతారో, లేదంటే రాబాకి వెళ్ళినట్టు ఎంతమంది ప్రలోభాలకు భయాలకు గురైపోయి మళ్ళీ వెళ్ళిపోతారో తెలియదు. కాబట్టి డెఫినెట్ గా ఈసారి 100% రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులోకి వెళ్లాల్సిన వాస్తవం ఎంతైతే ఉందో, పార్టీల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎవరికి వాళ్ళము పార్టీని స్ట్రాంగ్ గా చేయడానికి, అలాగే ప్రజలకు సంబంధించిన అన్ని అవసరాలను ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నెరవేర్చడానికి కంపల్సరీగా పొత్తు అనేది ఇవ్వాలి. రాష్ట్ర రాజకీయాలకు అవసరం డెఫినెట్ గా. ఇందాకన్నారు ఆయన అదే తీరిక మీద ఎవరి కాళ్ళ దగ్గర వంగను, నేను ఒకరి కాళ్ళ దగ్గరికి వెళ్ళదు అని చెప్పేసి చెప్పారు. అలాగే బీజేపీ కాళ్ళు పట్టుకుని ఒప్పించారని చెప్పారు. మీకు తెలుగు అర్థం కాదు కాబట్టి తెలుగు అర్థం మీకు అర్థమయ్యే తెలుగులో చెప్తున్నాం, వైసీపీ వాళ్ళకి అర్థమయ్యే తెలుగులో. స్వార్థ ప్రయోజనాల కోసం ఎవడి కాళ్ళ దగ్గర వంగను అన్నాడు. 32 కేసుల కోసం, లేదా రాష్ట్రంలో సిబిఐ ఇచ్చిన ప్రతిసారి ఢిల్లీలో అవసరాలు గుర్తొస్తాయి కదా, అట్లాగే ఎవరి దగ్గర వంగను. నేను రాష్ట్రం కోసం, ప్రజల మంచి కోసం మాత్రం ఎంతకైనా దిగడానికి నేను సిద్ధంగా ఉంటాను. చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడం నేను చెప్పింది. భావజాలం లేదు, మీ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు, మీకు కావాల్సిన అధికారం డబ్బులు దోచుకునే సరే అధికారం అంతే. ప్రజల అభివృద్ధి, ప్రజల సిద్ధాంతము పాడు ఏమీ లేదు మీ పార్టీకి, మీకు తెలుగు కూడా అర్థం కాదు. ప్రజలను అడిగితే తెలుస్తుంది, జనసేన కార్యకర్తలను అడిగితే తెలుస్తుంది. సిద్ధాంతాల పార్టీ ఏందో, అవినీతి లేని ప్రభుత్వం చేస్తానని చెప్పి అవినీతిలో పిహెచ్డీ చేసిన చంద్రబాబు నాయుడు గారి చేతులు పట్టుకొని తిరుగుతున్న మీరు మళ్ళా ప్రజాస్వామ్యము, విలువలు, విశ్వసనీయత గురించి మీరు మాట్లాడుతున్నారు. అవసరం ఉందండి మేడం. అరుణ గారు ఒక్కదానికి సమాధానం చెప్పండి. 2019 ఎలక్షన్ల ముందర మనం ఏం చెప్పామంటున్నా ముందు మనం ఏం చెప్పామంటున్నా నాకు తెలిసి మీరు చెప్పడం నాకు తెలియదు. కానీ అయింది చంద్రబాబు నాయుడు గారు చేశారు, నిర్ధారణ చేయలేకపోయారు. మీరు 4 రోజులు కష్టపడి కూడా పాపం దొరికినాయి ఎవిడెన్స్లు మళ్ళీ పంపించగలరా? కొన్ని 32 కేసులు 30 తగ్గించుకోవాలి, 2 మిగిలించుకోగలరా? రేపు ఎలక్షన్ కి ఏమన్నా ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఎరకరించుకోగలరా? మనది నిర్ధారణ పక్కన పెట్టేసి పక్కోళ్ళ తలుపు తప్పడం తప్పు. మేడం నేనేం నిర్ధారణ గురించి మాట్లాడలే, విలువలు, విశ్వసనీయత గురించి మీరేదో ఉండండి మేడం. అరుణ గారు మీకు భాష అర్థమైనా
భావం అర్థమైనా మీరు ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ వెనకలేసుకొని వస్తా అంటే వెనకలేసుకురండి, మాకేం అభ్యంతరం లే. మీరే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు దొంగల ముఠా నాయకుడని, మీలాగా ఎక్కడ మీరే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు దొంగల ముఠా నాయకుడని. నేను చెప్పేది విన్న తర్వాత మాట్లాడండి, మీరు చెప్పేది నాకు వినపడ్డంలే. ఉండండి మేడం. ఏం చేసినా ఓపెన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. తను మాట్లాడండి. హనుమంత్ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మా జీవితాంతం 10 సంవత్సరాలు పార్టీ పెట్టాము, చంద్రబాబు నాయుడు గారి కోసమే పల్లకి మోయడానికే పార్టీ పెట్టాము. ఇంతే కదా, ఇదే కదా ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ అంటే. 10 సంవత్సరాలు కోర్టు మనం మాట్లాడితే 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, మళ్ళీ మన కార్యకర్తలు లేరు, నాయకులు లేరు, మీరు కోర్టు పార్టీ అంతా డబ్బుండే పార్టీ లేదు అని మీరే చెప్తారు. ఎందుకు చెప్తారు ఈ పకోడీ కబుర్లని అంటున్నా? ప్రజల దగ్గరకు వచ్చి పకోడీ కబుర్లు ఎందుకు చెప్పాలి? చెప్పండి. మనమే చెప్తున్నాం, మనమే ఒక మాట చెప్పండి. చిన్నబాబు గారు అంటారు, చెప్పండి. రఘువీర్ అంటాడు, వివేకానందుడు ఈ దేశంలో 10 సంవత్సరాలు కోర్టు పోకుండా 3000 పైచులుకు సార్లు వాయిదాలు తీసుకున్న ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరంటే గిన్నిస్ రికార్డ్ ఆయనకే ఇవ్వాలి. ప్రజాస్వామ్యం అంటే సోదరా మీరు ఒకసారి వినాలి. మీరు చెప్పిన పంచాయతీ మేము చాలా ఎక్కువ మాట్లాడగలుగుతాము. కానీ ఒక పార్టీకి రిప్రజెంట్ చేసినప్పుడు విధానం చిన్నబాబు గారు హనుమంత్ రెడ్డి గారు, చిన్నబాబు గారు హనుమంత్ రెడ్డి గారు, ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. చిన్నబాబు గారు హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. చిన్నబాబు గారు మళ్ళీ మాట్లాడుతారు కానీ ఆగండి. అన్నగారితో మాట్లాడతా ఒక్కసారి. హనుమంత్ రెడ్డి గారు మీరు ఆగాలి. చెల్లెలు నాకు న్యాయం చేయండి. హనుమంత్ రెడ్డి గారు, చిన్నబాబు గారు ఆగండి. అరుణ గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం మీరు ఆగాలి, మళ్ళీ మాట్లాడండి. చెల్లెలు ఒక రోజైనా అమ్మ చెల్లెలు దగ్గరగా టాపిక్ డీవియేట్ అయిపోయిందండి. టాపిక్ డీవియేట్ అయిపోయింది. చిన్నబాబు గారు వస్తాను. ఈ రోజు కర్నూలులో అవినాష్ ఏ విధంగా సిబిఐ పరిగెత్తించాడు చూసారా? మేము ఎక్కడ తప్పులు చేయలేదు. చిన్నబాబు గారు హనుమంత్ రెడ్డి గారు ఆగండి. ఒక్కసారి అరుణ గారితో మాట్లాడతాం. అరుణ గారు ఇప్పుడు ఈ పొత్తులో ఎక్కువ నష్టపోయింది మీరే, మీకు అనిపించినా అనిపించకపోయినా. ఎందుకంటే 175 సీట్లలో మీకు ఇచ్చింది కేవలం 24 మాత్రమే. సో ఎంపీ సీట్లు కలుపుకొని అది మొత్తం అంతా కలుపుకుంటే 40 అవుతుందని మీ అధినేత చెప్తున్నప్పటికీ కూడా కనిపించేది 24 మాత్రమే. సో మరి ఈ నేపథ్యంలోనే మీరు ఎక్కువ నష్టపోయారు కాబట్టి ఈ పొత్తులోకి వెళ్ళడం వల్ల మీ సామాజిక అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం కావచ్చు, ఇంకా చాలా మంది హరిరామ జోగయ్య గారు కావచ్చు, వీరందరూ కూడా బహిరంగంగానే వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటు చూస్తే సూర్యప్రకాష్ ఆయన హరిరామ జోగయ్య కుమారుడు వెళ్లిపోవడమే జరిగింది వైసీపీలోకి. మరి ఇదంతా మీకు నష్టం కాదా? కాపు సామాజిక వర్గం పైన ఎక్కువగా బేస్ అయిన జనసేన, మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. మరి మీకే నష్టం కాదా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో? నన్ను అడిగారండి. అవునండి అరుణ గారు. సూర్యప్రకాష్ గారి విషయానికి రెడ్డి అన్న, నేను ఇంట్లో పిల్లలుంటే మాట్లాడుతున్నాను, నీలా ఖాళీగా అంతా నవ్వకలే, అదేం పెద్ద విషయం కాదు, కాముగా ఉండు. సార్ ఇప్పుడు మేడం, ఇప్పుడు యాక్చువల్ గా సూర్యప్రకాష్ గారు వెళ్ళడం అనేది, పిఏసీ మెంబర్ గా ఉన్నటువంటి సూర్యప్రకాష్ గారు ఇప్పటి వరకు అక్కడ గ్రౌండ్ లో ఆయన మీద కూడా వాస్తవం మాట్లాడాలంటే పూర్తిగా వ్యతిరేకత ఉన్నాయి. మొన్న ఒక మాట చెప్పారు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, నాకు ఇవ్వట్లేదు, నేను కలవాలని ట్రై చేసిన అని చెప్పేసి. ఆ గ్యాప్ ఎక్కడొచ్చింది అంటే ఆయనకి స్థానికంగా పూర్తిగా వ్యతిరేకత అంటే ఆయన మీద ఏర్పడడం మూలంగా, అది అధ్యక్షుల వారి దాకా రావడం మూలంగానే ఆయనతో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పాటు చేశారు. దాని మూలంగానే ఆయన వాళ్ళ నాన్నగారి ద్వారా, వాళ్ళ నాన్నగారి మీద గౌరవప్రదమైన అభిప్రాయంతో అయినా సరే ఆయనకి టికెట్ ఇస్తారని చెప్పేసి ఆయన ఊహించారు. వాళ్ళ నాన్నగారు ప్రపోజల్స్ అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు పరిగణలోకి తీసుకోకుండా, అలాగే పార్టీకి ఏది మంచిదైతే అదే తీసుకోవడం మూలంగా ఇప్పుడు ఆయనకు అవకాశం ఆలోచించి ఆ వ్యక్తి ఇప్పుడు పార్టీ మారారు అని చెప్పేసి చెప్పుకోవడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. గ్రౌండ్ లో రియాలిటీ మీరు వెళ్ళి అక్కడ కాపు సామాజిక వర్గం సంబంధించిన పెద్దలను అడిగినా సరే ఇదే ఆన్సర్ వస్తుంది. రెండో విషయము, కాపు సామాజిక వర్గం మీద బేస్ అయ్యి ఉంది అన్న విషయాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలో ఎలాగా రెడ్డులు పదవుల్లో ఎక్కువ ఉన్నారో అలాగా కాపు సామాజిక జనసేన పార్టీలో కాపులు ఎవరు ఎక్కువ స్థాయిలో పదవుల్లో లేరు.
అందరం ఉన్న వాళ్ళంతా బీసీలమే, ఎస్సీలమే, మైనార్టీలమే. అందుకే ముద్రగడ పద్మనాభం గారిని కలవలేదా అరుణ గారు? అందుకే ఎక్స్పెక్ట్ చేశారు కదా ముద్రగడ పద్మనాభం గారు వచ్చి కలుస్తారు, ఆహ్వానిస్తారు అని, అందుకే కలవలేదా? అంటే దీనికి సంబంధించి అంటే ఇంటర్నల్ గా జరిగిన దానికి సంబంధించి పూర్తిగా అయితే బయట చెప్పను, బట్ కొంత అయితే చెప్తాను. ముద్రగడ పద్మనాభం గారు పెట్టిన ప్రపోజల్ కి కలవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్న తర్వాత ఆయన ఇంటర్నల్ గా మళ్ళీ అక్కడ కొంతమందిని ఆయన వ్యక్తులను పంపించేసి ఏంటి వాస్తవాలు ఇక్కడ, నాకు ఇలా ప్రపోజల్ వచ్చింది, దీన్ని నేను ముందుకు తీసుకెళ్ళడానికి నిజంగానే జెన్యూనా లేదా అన్న విషయాల గురించి ఆయన ఎంక్వైరీ చేయించుకోవడం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఆయనకు కొంత వాస్తవాలు తెలిసాయి. బయటికి కనిపిస్తున్నది వేరు, అంతర్గతంగా జరుగుతుంది వేరు అన్న వాస్తవాలు తెలియడం మూలంగానే ఆయన ఆ విషయాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగిందండి. అంటే చాలా బయటపడింది. అంటే అరుణ గారు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం గారు. అంటే ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఆయన లేఖలో అంటే నాకు చరిష్మా లేదు, నాకు సినీ గ్లామర్ లేదు, ప్రజల్లో పరపతి లేదు, అందుకే నన్ను వచ్చి కలవలేదు అని. ఇది మాత్రమే కాదు, 24 సీట్లకి నా అవసరం అయితే మీకు ఉండదనే అనుకుంటున్నాను, దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటున్నారు. ఇదంటే మీకు ఒక డ్రాబ్యాక్ కాదా ఎలక్షన్స్ టైంలో? ఎందుకంటే ఆయనకి కొంత అనుచర గణం ఉంటుంది కాదు. ముద్రగడ పద్మనాభం గారి గురించి ఇప్పుడు నేను ఇక్కడ ఏమి మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు. అంటే ఇప్పుడు ఈ పొత్తు వల్ల ప్రాబ్లం కదండి, ఈ పొత్తులోకి వెళ్ళడం వల్లే కదా ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారితో ప్రాబ్లం వచ్చింది. ముద్రగడ పద్మనాభం గారు ఇప్పటి వరకు మా పార్టీలో లేరు, మా పార్టీ కండువా వేసుకోలేదు, మా పార్టీ వేషం ఎత్తి పని కూడా చేయలేదు. ఆయన ఉన్నా లేకపోయినా మాకు వచ్చే నష్టం ఏమి లేదు. కాబట్టి సమస్య ఏంటంటే ఆయన ఒక సామాజిక వర్గానికి పెద్ద, ఆయన వెనకాల కొంత క్యాడర్ ఉంటుంది. వాళ్ళు రాష్ట్రం కోసము లేదంటే వాళ్ళ సామాజిక వర్గం అభివృద్ధి కోసం ఎవరైతే కరెక్ట్ గా చేస్తారని నమ్మితే వాళ్ళు వెనకాల వస్తారు. అందులో ముద్రగడ పద్మనాభం గారు ఎంచుకునే పార్టీ ఉంటే అటు వెళ్తారు, లేదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇటు వస్తారు. అక్కడ ఉన్న సామాజిక వర్గం ఎటు డిసిషన్ తీసుకునేది అనేది దానికి సంబంధించే తప్ప ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళడం వల్ల జనసేన పార్టీకి ఏంటి నష్టం నాకు అర్థం కాల. ఆయన మా కార్యకర్త, మా పార్టీలో నాయకుడు, ఇప్పటివరకు మా పార్టీ కోసం ఆయన కష్టపడ్డారా? ఇప్పటివరకు ఏం జరగలేదు. కాకపోతే ఆయన వస్తే అసలు కొంచెం ఓట్ బ్యాంక్ అనేది కూడా సపరేట్ అవ్వకుండా జనసేనతో పాటు స్టిక్ అయి ఉండింది కదా అని ఆశించిన మాట అయితే వాస్తవం. నేను కూడా చాలా ఆశపడ్డాను ఆయన వస్తే కొన్ని విభేదాలు తొలగిపోతాయి, ఈ ఉత్తరాలు రావడం తగ్గిపోయింది, ఈ ఉత్తరాలు బెడ తగ్గిపోయింది అని చెప్పేసి నేను కూడా ఆశపడ్డాను ఆయన రావాలి అని చెప్పేసి. కానీ కళ్యాణ్ గారికి ఎవ్రీథింగ్ తనకు అన్ని తెలుసు. కళ్యాణ్ గారికి ఆయన ఏది తొందరపడి మాలాగా నిర్ణయం తీసుకోరు. కంపల్సరిగా 360 డిగ్రీస్ యాంగిల్ లో చూస్తారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన చూసిన వ్యూలో కొన్ని వాస్తవాలు తెలిసాయి కాబట్టి కొంత జాప్యం చేశారు ఆయన. మరి హరిరామ జోగయ్య గారి పరిస్థితి ఏంటి? ఆయన చాలా బాధపడ్డారు కదా, మరి ఆయన చూసే కదా ఇప్పుడు ఆయన కుమారుడు కూడా వెళ్ళిపోయాడు. హరిరామ జోగయ్య గారు ఇప్పటికీ పార్టీతోనే స్టిక్ అయి ఉన్నారు. ఇవాళ కూడా ఆయన ప్రకటించారు బయటకు వెళ్ళను అంటున్నారు. నన్నేమన్నా నేను పవన్ కళ్యాణ్ మంచిగా కోరుకుంటాను అని ఆయన అంటున్నారు. అవునండి, తప్పులేదు దాంట్లో. ఆయన చెప్పారు ఓపెన్ గా, వాళ్ళ కొడుకు పార్టీ మారినప్పటికీ కూడా ఆయన మాత్రం నేను అలాగే నా కాపు సంక్షేమ సేన రెండు కూడా జనసేన పార్టీతోనే ఉంటామని చెప్పేసి ఆయన ఓపెన్ గానే చెప్పారు ఆ విషయం. ఇవాళ ఆయన ఉత్తరాలకు సంబంధించి బాధ ఏంటి అంటే సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఒక సామాజిక వర్గానికి అత్యధిక స్థాయిలో ఓటు బ్యాంకుగా ఉన్న సామాజిక వర్గం ఇవాళకి కూడా రాజ్యాధికారానికి దూరంగానే ఉంది. ఆ సామాజిక వర్గానికి రాజ్యాధికారాన్ని సంపాదించి పెట్టాలి, దానికి పవన్ కళ్యాణ్ గారే సరైన వ్యక్తి అని చెప్పేసి ఆయన భావించారు. కాబట్టి ఈ 5 ఏళ్లలో అయినా ఏదో విధంగా తీసుకురావాలి అని ఆయన కమ్యూనిటీని బేస్ చేసుకుని ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఇప్పుడు కమ్యూనిటీ భావజాలం వేరు, సొసైటీ భావజాలం వేరు. పవన్ కళ్యాణ్ గారు సొసైటీ భావజాలంతో ఆలోచించారు. ఆ భావజాలం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలుగుతారు? ఈ పొత్తులో ఎంతవరకు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు మీ పవన్ కళ్యాణ్ అంటే మీ అధినేత భావజాలాన్ని? మాట్లాడే అవకాశమే ఉండదు అంటున్నారు కదా, ఈ పొత్తులో ఉంటే మాట్లాడే అవకాశమే ఉండదు పవన్ కళ్యాణ్ కి అంటున్నారు. అందుకనే అట్లీస్ట్ ఒక 2 సంవత్సరాలు సీఎం కుర్చీని కూడా తీసుకోవాల్సిందని చెప్పి ముద్రగడ పద్మనాభం కూడా అన్నున్నారు కదండి హరిరామ జోగయ్య. వాళ్ళందరూ పెద్దవాళ్ళ వర్గం నుంచి ఉన్న పెద్దల డిమాండ్ మేడం, కాపు సామాజిక వర్గం నుంచి ఉన్న పెద్దల డిమాండ్ల కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాలా? రాష్ట్ర ప్రజలకు పెట్టారు. అంటే మీకు లేదా మీ అధినేత అవ్వాలని మీకు లేదా సీఎం? కొన్ని వాళ్ళ సంగతి పక్కన పెట్టారు ఈ పొత్తు వల్ల. ఒక కార్యకర్తగా నేను నా నాయకుడిని ఒక హీరో పొజిషన్ లోనే నేను ఊహించుకుంటా. బట్ నా నాయకుడు రాష్ట్రం హీరోలా ఉండాలని ఆలోచిస్తున్నాడు. ఆయనకి ఏది సబబు అనుకుంటే దాని ప్రకారం వెళ్తున్నాడు. నా అనుచరురాలుగా నా పని ఆయన వెనకాల అడుగులేయడం మాత్రమే. నేను హీరోగా ఊహించుకున్నాను అని చెప్పేసి అసాధ్యాలు కూడా సుసాధ్యంగా జరగాలి అంటే సొసైటీలో అలా జరిగే పరిస్థితి ఇప్పటి వరకు లేదు. ఆయన వేసిన ప్లాన్ ప్రకారం ఇప్పుడు నేను అభ్యర్థులను తీసుకెళ్లాలి, క్యాడర్ ని బలపరుచుకోవాలి, రాజకీయంగా ఆర్థికంగా స్థిరపరచాలి. అట్ ఏ టైము రాష్ట్రానికి ఇప్పటి వరకు నష్టం జరిగింది కాబట్టి అందరూ ఉమ్మడిగా పోటీ చేసి ప్రతి ఒక్కరు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయాలి. అభివృద్ధి చెందే రాష్ట్రంలో అడుగులు వేస్తూ నేను ఒక రోజు డెఫినెట్ గా రాజ్యాధికారం సాధించాలి అని చెప్పేసి ఆయన వెర్షన్ ఆయన చెప్తున్నారు. ఓకేనండి అరుణ గారు, ఒక్కసారి